మందిర వార్షికోత్సవం, ఈరోజు సత్సంగ వార్షికోత్సవం జరుపుకుంటూ నిన్న మనమంతా కూడా నామస్మరణలు గడిపాం. ఇవాళ నామస్మరణ రుచి కార్యక్రమాలు వాటిల్లో మనం సార్ రావడం, గురువు గారు శంకరబాబు గారు రావడం, సార్ కూడా మా పదవి బాధ్యత గల పదవిలో ఉన్నారు. ముందు ఆయన వచ్చారు. మా మందిరం కట్టడానికి కూడా ఆ రోజుల్లో 15,000 రూపాయలు సాధించారు. సార్ సార్ నేను రిక్వెస్ట్ అడిగింది, సారు ఏమబ్బా అప్పుడు పరిస్థితి బట్టి చెప్తాను కూడా చాలా కానీ పెంచిన పిల్లలే కొన్ని పేరెంట్స్ తల్లిదండ్రులను చూసుకునే పరిస్థితులు లేవు. వృద్ధాశ్రమం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం అందరం కలిసి. అక్కడ ఐ క్యాంపు ఐ హాస్పిటల్ కూడా స్టార్ట్ చేసినాం. అందరం ఎవరి కొరకు, మనందరి కొరకు, మీ కొరకు. వృద్ధాశ్రమం కూడా అందరం కలిసి కట్టుకుంటున్నాం. ఈ విధంగా అన్ని చేస్తూ భగవంతుడి పండుగ బాగా ఇచ్చాడు. కానీ హృదయసంద్రం అనేది చెడిపోయింది. స్వార్థాల కొరకు మనని ఎన్నుకున్న నాయకులు కూడా వాళ్ళ స్వార్థాల కొరకు వేస్తూ ఉన్నాను. కానీ మనకు దాన్ని కూడా కాపాడటానికి మాకు చాపడి మట్టి మేము చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా నేను మనం పండుగను తెచ్చుకున్నాయి హాస్పిటల్స్ని చదువుకునే పిల్లలకు టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ అక్కడ బాత్రూమ్ సౌకర్యాలు కానీ అవన్నీ డిస్కషన్ చేశాం. చేసుకుంటూ ఎంత మటుకు దగ్గరలో 10 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేసినాయి మనం చేసుకుంటూ వస్తూ ఉంటాం. కాబట్టి ఇబ్బంది అయినా అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మన మీ మండలంలో సోయ ఉండదు, కానీ ఇప్పుడు పక్క మండలం ఉన్నాయి సోయ. ఇప్పుడు పండుగగా పేరుందా చూద్దాం. అది వాళ్ళకి చెప్తారు, ఇంజనీర్ చెప్తాం. అది ఒక్కటి చేసేస్తాయి పప్పు కలపాలి. మంచిగా పిల్లలు కలుపుతాం. ఇప్పుడు 6 నెలల్లో జాబులు ఇస్తున్నాం ఆ జాబులు. మీకే చదువుకుంటే తప్ప టీచర్స్ జాబులు ఇస్తున్నాం. రేపు నిన్న ఒకటి ఇచ్చినాం. కాలేజీలకు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు 20 కాలేజీలు దగ్గర కనిపించదు, కానీ ఒక్క లెక్చరర్ని చదువుకునే టీచర్ని ఒక్కరు పెట్టాలి. సాక్షి 20 కాలేజీలు 700 మంది టీచర్లు కావాలి. మొన్న దానికి కూడా శాంక్షన్ ఇస్తున్నాం. ఒక నెల లోపల టీచర్లు కాదు లెక్చరర్స్ వస్తారు. ఈ విధంగా ఒకటి వేసుకుంటున్నాం. మీరు అందరూ ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తా ఉన్నాం.